నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ లక్ష్మీ నికేతనం యూట్యూబ్ ఛానల్. కష్టాల్లో ఉన్న మనిషికి ఎవరైనా సహాయం చేస్తే చాలా బాగుంటుందనిపిస్తుంది. మనం చెప్పబోతున్న ఈ కథలో గురువుగారికి అనుకోకుండా ఒక కష్టం వస్తే దాన్ని శిష్యుడు ఏ విధంగా పరిష్కరించాడనేది తెలుసుకుందాం. పూర్వం ఒక రాజ్యంలో సింహబలుడు అనే రాజు ఉండేవాడు. అతను గొప్ప సాత్విక స్వభావము కలిగినవాడు కాదు, అలాగే పూర్తిగా క్రూరుడు కాదు. ప్రజల్ని కన్నబిడ్డల్లా పాలించకపోయినా ఏదో పరిపాలన చేసేవాడు. రాజుగారి పరిపాలనకి ప్రజలెవ్వరూ సంతృప్తికరంగా అయితే ఉండేవారు కాదు. అనుకోని విధంగా పన్నులు విధించడం, లేకపోతే రాజుకు నచ్చినట్టు ప్రవర్తించడం చేసేవాడు. ఇలా రాజుగారి ప్రవర్తనకు ప్రజలు విసిగిపోయారు. ఆ రాజ్యంలో ధర్మపాలుడు అనే ఒక గొప్ప గురువుగారు ఉండేవారు. ఆయన రాజ్యంలో చాలామంది పేద పిల్లలకి విద్యాదానం చేసేవాడు. ఎవరైనా కష్టాల్లో ఉంటే తన వంతు సహాయం అందించేవాడు. ఆ రాజ్యంలో ధర్మపాలుడిని తెలియని వాళ్ళెవ్వరూ ఉండేవారు కాదు. సింహబలుడికి ధర్మపాలుడి గురించి తెలుసు. అయితే రాజునైనా తనకంటే ధర్మపాలుడికే ఎక్కువ పేరు ప్రఖ్యాతలుండడం రాజుకి నచ్చేది కాదు. ఎలాగైనా సరే ధర్మపాలుణ్ణి అవమానించాలనో, అవసరమైతే అతన్ని చంపేయాలనో ఎప్పుడూ ఆలోచించేవాడు. సరే ఒకరోజు ధర్మపాలుణ్ణి తన ఆస్థానానికి రమ్మన్నాడు రాజుగారు. ధర్మపాలుడు మాత్రం రాజదర్శనం తనకి కలుగుతోందని ఆనందించి చాలా సంతోషంగా రాజుగారి దర్బారికి వెళ్ళాడు. సింహబలుడు కొంచెం అసూయతోనే ధర్మపాలుణ్ణి ఆహ్వానించాడు. అయితే అతనికి తగిన మర్యాదలు, గౌరవం ఏదీ చేయలేదు సింహబలుడు. చివరికి అతను కూర్చోవడానికి ఒక ఆసనాన్ని కూడా ఇవ్వలేదు. ధర్మపాలుడు మాత్రం తాను రాజు దగ్గరికి వచ్చాను కాబట్టి నిలబడి మాట్లాడినా అది తనకు మర్యాదే అనుకుని ఆనందపడ్డాడు. సింహబలుడు ధర్మపాలుని చూసి, నువ్వు నాకు వ్యతిరేకంగా రాజ్యంలో కుట్రలు చేస్తున్నావని వదంతులు వినిపిస్తున్నాయి. దీనికి నీ సమాధానం ఏంటని ధర్మపాలుని ప్రశ్నించాడు. అందుకు ధర్మపాలుడు తాను స్వామి భక్తి పరాయణుని, తనకి రాజ్యంలో ఎటువంటి కుట్రలు రాజుకి వ్యతిరేకంగా చెయ్యట్లేదని చెప్పాడు. అయితే సింహబలుడు కావాలనే ధర్మపాలుడి మీద ఇటువంటి అభాండాలు మోపాడు. ధర్మపాలుడు ఎంత వాదించినా సింహబలుడు మటుకు నువ్వు నాకు వ్యతిరేకంగా రాజ్యంలో విప్లవాన్ని లేవదీస్తున్నావని, అందువల్ల రాజ్యంలో సంక్షోభం నెలకొంటోందని ధర్మపాలుని నానా రకాలుగా దూషించాడు. చివరికి సింహబలుడు ఒక అవకాశం ఇచ్చాడు. నువ్వు నిజంగా స్వామి భక్తి పరుడివైతే నేను అడిగే 3 ప్రశ్నలకి తగిన సమాధానం చెప్పమన్నాడు. ధర్మపాలుడు తన రాజభక్తిని నిరూపించుకోవడానికి అలాగే అని సమాధానమిచ్చాడు. రాజైన సింహబలుడు ధర్మపాలుణ్ణి ఈ విధంగా ప్రశ్నించాడు. నా మొదటి ప్రశ్న, సింహాసనం మీద కూర్చున్న నా వెలంత? ఇక రెండో ప్రశ్న, నేను ప్రపంచాన్ని చుట్టి రావడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఇక నా మూడో ప్రశ్న, నువ్వు సమాధానాలు చెప్తున్నప్పుడు నా మనసులో నీ గురించి నేను ఏం ఆలోచిస్తున్నానని 3 వింత ప్రశ్నల్ని ధర్మపాలుని అడిగాడు. ధర్మపాలుడు ఆశ్చర్యపోయాడు. 3 ప్రశ్నలంటే ఏ శాస్త్రానికి సంబంధించినవో అనుకున్నాడు ధర్మపాలుడు. కానీ ఈ విచిత్రమైన ప్రశ్నలేంటి? దీనికి తాను ఏ విధంగా సమాధానం చెప్పగలడు? సింహబలుడు ధర్మపాలుడితోటి, నీకు ఈ 3 ప్రశ్నలకి జవాబు చెప్పడానికి 2 రోజులు గడివిస్తున్నాను. ఈ 2 రోజుల్లో నువ్వు తగిన సమాధానాన్ని తెలియజేయకపోయినా, నువ్వు చెప్పిన సమాధానాలు నాకు సంతృప్తికరంగా లేకపోయినా నీకు మరణశిక్ష విధిస్తానని చెప్పాడు. సభలో వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. ధర్మపాలుడు రాజుకు నమస్కరించి 2 రోజుల్లో తిరిగి వచ్చి తన సమాధానాలు తెలియజేస్తానని తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయాడు. సింహబలుడు మాత్రం తాను ధర్మపాలుని ఎలాగైనా ఓడించి అతనికి మరణశిక్ష వెయ్యాలని ఉత్సాహంగా ఉన్నాడు.
ధర్మపాలుడు తన ఇంటికి చేరుకుని చాలాసేపు ఆలోచనలో నిమగ్నమయ్యాడు. ఇంతలో అతని భార్య వచ్చి అతని విచారానికి కారణమేంటని అడిగింది. అందుకు ధర్మపాలుడు రాజుకు తనకి అడిగిన 3 ప్రశ్నలు, వాటికి సమాధానం చెప్పకపోతే విధిస్తానన్న శిక్ష తెలియజేశాడు. దాంతో ధర్మపాలుని భార్య కూడా చాలా బాధపడింది. ఇంతలో ధర్మపాలుడి దగ్గర విద్య నేర్చుకుంటున్న వేదదత్తుడు అనే ఒక 20 ఏళ్ల కుర్రవాడు ఉన్నాడు. అతడు కూడా ఈ 3 ప్రశ్నల్ని విన్నాడు. వెంటనే అతను గురువుగారి దగ్గరికి వచ్చి, నేను ఆ ప్రశ్నల 3టికి సమాధానం చెప్తాను, మీరు భయపడవలసిన పని లేదని గురువుకి ధైర్యం చెప్పాడు. వెంటనే ధర్మపాలుడు ఈ విధంగా చెయ్యవద్దని, ఇది జీవన్మరణ సమస్యని, ఒకవేళ సమాధానాలు రాజు సంతృప్తి చెందకపోతే మరణశిక్ష విధిస్తాడని బతిమాలాడు. తన మూలంగా మరో ప్రాణికి అపాయం కలగడం తనకిష్టం లేదని ధర్మపాలుడు చాలా విధాలుగా తన శిష్యుడికి నచ్చజెప్పాడు. గురువును ఎలాగైనా కాపాడతానని వేదదత్తుడు నిక్కచ్చిగా చెప్పాడు. అక్కడ ఉన్న గురుమాత కూడా వేదదత్తుడి తెలివితేటలు బాగా తెలిసింది. ఆమె కూడా అతనికి ఒక అవకాశం ఇవ్వమని ధర్మపాలుడిని అడిగింది. అయితే ధర్మపాలుడు మాత్రం అయిష్టంగానే అతనికి ఎటువంటి ప్రమాదం కలుగుతుందనే భయంతోటే ఒప్పుకున్నాడు. 2 రోజులు గడిచాయి. ధర్మపాలుడు బదులు వేదదత్తుడు గురువుగారు ఎలా అయితే వేషధారణ చేస్తారో అలాగే తలపాగా శాల్వా కప్పుకుని, ఊర్ధ్వపుండ్రాలు పెట్టుకుని, రుద్రాక్షలు మెళ్ళో వేసుకుని చూడడానికి గురువుగారిలాగా తయారయ్యి రాజుగారి ఆస్థానానికి వెళ్ళాడు. అయితే ధర్మపాలుడు కూడా ఎటువంటి శిక్ష పడుతుందో తన శిష్యుడికని భయంతోటి ఎవరికీ కనబడకుండా అతను కూడా ఒక శాల్వా ముసుగు వేసుకుని అతను కూడా శిష్యుని వెనకాలే అతనికి తెలియకుండా రాజదర్బార్లోకి వెళ్ళాడు. చాలామంది ఈరోజు సభలో ఏం జరుగుతుందా అని ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. సింహబలుడు వచ్చాడు. ఎదురుగా ఉన్న ధర్మపాలుడిని చూసి, నేను అడిగిన 3 ప్రశ్నలకి సమాధానం చెప్పగలవా అని ప్రశ్నించాడు. వెంటనే ధర్మపాలుడి వేషంలో ఉన్న వేదదత్తుడు తాను నిస్సంకోచంగా 3 ప్రశ్నలకి సరైన సమాధానాలు చెప్తానని, అయితే సమాధానాలు సరిపోతే తనకి ఎటువంటి బహుమతి లభిస్తుందని అడిగాడు. దానికి సింహబలుడు ఆశ్చర్యపోయాడు. వెంటనే ధర్మపాలుడి వేషంలో ఉన్న వేదదత్తుడు, నేను సరైన సమాధానాలు చెప్పకపోతే మరణశిక్ష విధిస్తా అన్నారు. సమాధానాలు సరైనవి అయితే దానికి బహుమానం కూడా ఉండాలి కదా అని తిరిగి ప్రశ్నించాడు. వెంటనే సింహబలుడు తేరుకుని, సరే అయితే నువ్వు చెప్పే సమాధానాలు సరైనవైతే నువ్వు అడిగిన విధంగా నీకు ఏది కావాలంటే అది నేను నెరవేరుస్తానని సభాముఖంగా ప్రకటించాడు. అప్పుడు ధర్మపాలుడి వేషంలో ఉన్న వేదదత్తుడు రాజుకి ఈ విధంగా సమాధానాలు చెప్పడం మొదలుపెట్టాడు. రాజా, మీరడిగిన మొదటి ప్రశ్న, సింహాసనంపై కూర్చున్న నా వెల ఎంత? పూర్వం హరిశ్చంద్రుణ్ణి నక్షత్రకుడు 100 వరహాలకి అమ్మేట. కాబట్టి మీ వెల 99 వరహాలు. హరిశ్చంద్రుడి కంటే 1 వరహ తక్కువ అని చెప్పాడు. అది విన్న సింహబలుడు హరిశ్చంద్రుడితో పోల్చాడని సంతోషించాడు. ఇక రెండో ప్రశ్న, ప్రపంచం మొత్తం చుట్టి రావడానికి నాకెంత సమయం పడుతుంది అని అడిగారు. మీరు సూర్యునితో బయలుదేరితే ప్రపంచం మొత్తం తిరిగి రావడానికి 24 గంటలు పడుతుందని సమాధానం చెప్పాడు వేదదత్తుడు. ఇక మూడో ప్రశ్న, ఈ సమాధానాలు చెప్తున్నప్పుడు నా మనసులో నీ గురించి ఏమనుకుంటున్నానని ప్రశ్నించారు మీరు. దానికి సమాధానం, మీకు సమాధానాలు చెప్తున్నది ధర్మపాలుడు అని మీరు అనుకుంటున్నారు అని ప్రశ్నించాడు వేదదత్తుడు. దానికి సింహబలుడు ఆశ్చర్యంగా చూసి, అవును అని అన్నాడు. కాదు, నేను ధర్మపాలుడిని కాదు, ధర్మపాలుడి యొక్క శిష్యుడిని అని చెప్పి తన యథారూపంతో సభలో నుంచున్నాడు వేదదత్తుడు. ఇదంతా చూస్తున్న ప్రజలందరూ ఆశ్చర్యపోయి వేదదత్తుడి తెలివితేటలకి, అతను చెప్పిన సమాధానాలకి చప్పట్లతో
సభనంతా మారుమ్రోగించారు. ఆశ్చర్యం నుంచి తేరుకున్న సింహబలుడు వేదదత్తుడి దగ్గరికి వచ్చి అభినందనలు తెలియజేశాడు. తాను చెప్పిన సమాధానాలని తాను ఒప్పుకుంటున్నానని అంగీకరించాడు. అయితే ఓ మారుమూల నిలబడి ఇదంతా చూస్తున్న ధర్మపాలుడు బయటికి వచ్చి తన శిష్యుణ్ణి అభినందించాడు. అయితే సింహబలుడు ఒక గురువుకి మరణశిక్ష విధించబడిన సమయంలో కూడా అతని స్థానంలో వచ్చి నువ్వు ఇంత ధైర్యంగా నాకు సమాధానాలు చెప్పావంటే నువ్వు చాలా గొప్పవాడివి. నీకిచ్చిన మాట ప్రకారం నీకేది కావాలో అడుగన్నారు రాజు. అప్పుడు వేదదత్తుడు ప్రజల్ని కన్నబిడ్డల వలె పాలించమని, పన్నుల భారం తగ్గించమని చెప్పాడు. ఇది విన్న సింహబలుడు అతని నిస్వార్థమైన కోరికలను మన్నించి తనకి తన రాజ్యంలో రాజ్యసభలో ఒక ఉన్నతమైన పదవినిచ్చాడు. తనకి సరైన సలహాలిమ్మని, వాటి ద్వారా ప్రజల్ని చక్కగా పరిపాలిస్తానని చెప్పాడు. విన్నారు కదండి. ఇలాంటి మంచి కథలు వినాలనుకుంటే లక్ష్మీ నికేతనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.